అందరికీ నమస్తే అండి. పైకేమో మంచితనం, క్రమశిక్షణ, కానీ లోపలేమో అక్రమంగా ఫీజులు వసూలు చేయడం, నిర్బంధించడం, కొట్టించడం, కిడ్నాపులు చేయించడం, ఫీజులు భారీగా వసూలు చేయడం, విపరీతంగా ర్యాగింగ్లు, విపరీతంగా అనేక వివాదాలు. చేయని పాపం అంటూ లేదేమో బహుశా. అంటే అవన్నీ బయటికి రానివి ఎన్నో. నిజంగా ఈ శ్రీ విద్యానికేతన్ మీద ఎవరైనా మీడియా వాళ్ళు ఫోకస్ పెడితే, సరైన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు లోపలికి వెళ్ళి మొత్తం బయట పెడితే ఒక 1 వీక్లో గుట్టు విప్పేయచ్చు. కాకపోతే ఎవరు అంత ఫోకస్ పెట్టట్లేదు, అంతే. ఎందుకు లేని వదిలేస్తున్నారు. మోహన్ బాబు గారు అంటే ఎంతైనా కష్టపడి పైకి వచ్చారు కదా, కష్టపడ్డారు, నిజంగానే కష్టపడ్డారు. ఆయన ఎక్కడో చిత్తూరు జిల్లా మారుమూల ప్రాంతంలో పుట్టి మంచు భక్తవత్సలం నాయుడుగా పుట్టి పెరిగి సినీ ఇండస్ట్రీకి వెళ్ళి ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా, ఒక నటుడిగా, ఒక విలన్గా, ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కష్టపడి అన్ని సినిమాలు చేయడం, కలెక్షన్ కింగ్ అనే పేరు తెచ్చుకోవడం సామాన్యుడికి సాధ్యం కాదు. సో అందుకని అందులో ఆయన కష్టం ఉంది. ఆయన కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆ కష్టం వెనుక విపరీతమైన ఇప్పుడు దోపిడీ ఉంది, దౌర్జన్యం ఉంది, అధికార దుర్వినియోగం ఉంది, ఫీజులు అక్రమ వసూళ్ళు ఉన్నాయి, అనేక అన్యాయం, అక్రమం, అవినీతి అన్నీ కనిపిస్తున్నాయి. సో పాపాలు ఎంతకాలం ఉంటాయి? ఎప్పుడో ఒకసారి పాపాలు పండుతాయిగా. అయితే మోహన్ బాబు గారి ప్లస్ ఏంటంటే ఆయనకు ఒక బలమైన లీగల్ వ్యవస్థ ఉంది. ఆయనకు లీగల్ టీం, చాలా బలమైన లీగల్ టీం ఉంది. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక బలమైన లీగల్ టీంని పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తే, బలమైన లీగల్ టీంని పెట్టుకుంటారు. అలాగే మోహన్ బాబు గారి దగ్గర కూడా బలమైన లీగల్ టీం ఉంది. అందుకే ఆయన మీద ఎవరైనా వీడియో చేసినా, ఎవరైనా వార్త రాసినా ఇమీడియట్గా వాళ్ళకి లీగల్ నోటీసులు వెళ్ళిపోతాయి. ఇమీడియట్గా భయపెట్టేస్తారు, లీగల్ టీంతో భయపెట్టేస్తారు. సో నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న హైకోర్టు మోహన్ బాబు గారికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా మోహన్ బాబు గారిని ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే గత నెలలో మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు, కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయని దాని మీద ఫిర్యాదు చేయడానికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు జిల్లా కలెక్టరేట్కి వెళ్తే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు యూనివర్సిటీకి సంబంధించిన వెహికల్లోనే అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారు అనేది కేసు. ఈ కేసులో మోహన్ బాబు గారు A2గా ఉన్నారు. సో ఇతను ఎవరైతే కిడ్నాప్ చేయడానికి వెళ్ళారో వాళ్ళతో మాట్లాడారని, మెసేజ్ల ద్వారా, కాల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారని, అంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో మోహన్ బాబు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని, అతని యూనివర్సిటీ వెహికల్ కూడా అక్కడికి వెళ్ళిందని, సో ఇదంతా పోలీసులు నిర్ధారించి హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు మోహన్ బాబు గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి తదుపరి చర్యలు ఎదుర్కోవాల్సిందే, చట్టానికి మీరు అతీతులు కాదు అని చెప్పింది. అండ్ స్వేచ్ఛనిచ్చింది పోలీసులకు కూడా, మీరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండి, మేము అతన్ని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేము, అతని తప్పు దీనిలో నిర్ధారణ జరుగుతోంది అని హైకోర్టు చెప్పిందనమాట. అంటే సరైన, ఇప్పుడు మోహన్ బాబు గారికి ఎంత బలమైన లీగల్ టీం ఉందో యువతల అంతే బలమైన లీగల్ టీం ఉంటే, న్యాయస్థానంలో వాదన వినిపించగలిగితే వాళ్ళ తప్పులు నిరూపించడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా ఉన్నాయి. 6 నెలల కిందట ఒకటి బయటకు వచ్చింది, వాళ్ళ కాలేజీల్లో ఫీజులు అక్రమంగా భారీగా ఫీజులు ఎక్కువ వసూలు చేశారని. ఆ ఫీజులన్నీ తిరిగి ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని పట్టించుకోవాలి, కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళకున్న లీగల్ టీంతో. అంతకుముందు వాళ్ళ కాలేజీలో జరుగుతున్న వ్యవహారాలు, అనేక అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి, బయటికి రానివి చాలా ఉన్నాయి. బయటికి రావట్లేదు అంతే. ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు అండ్ సరిగ్గా ఉండదు, అక్కడ వాళ్ళతో విద్యార్థులతో వ్యవహరించే తీరు బాగోదు, ర్యాగింగ్ జరుగుద్ది అండ్ అంతర్గత అంశాలు, విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటాయి, కొన్ని అనుమానాస్పద కేసులు కూడా ఉంటాయి. ఇవేమీ బయటకు రాకుండా కప్పిపుచ్చుతున్నారు అంతే. సో నేను చెప్తున్నాను కదా, కరెక్ట్గా లోపలికి వెళ్ళి డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే 1 వీక్లో మొత్తం గుట్టు విప్పేయచ్చు, లోగుట్టు అంతా బయట పెట్టేయచ్చు, భాగవతం అంతా బయట పెట్టేయచ్చు. కాకపోతే ఏ జర్నలిస్ట్ ఎవరు పట్టించుకోరు, కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం కూడా ఎందుకు అంత సీరియస్గా ఫోకస్ పెట్టట్లా. నిజంగా మోహన్ బాబు గారి విద్యా సంస్థల్లో ఏం జరుగుతోంది, ఆ కాలేజీలో ఏం జరుగుతోంది, ఆ స్కూల్స్లో ఏం జరుగుతోంది అనేది ప్రభుత్వం కనుక గట్టిగా ఫోకస్ పెడితే 1 నుంచి 10 రోజుల్లో మొత్తం గుట్టు విప్పేయచ్చు. సో సరైనడు ఎవరైనా తగులుకుంటే మొత్తం బయటకు వస్తాయి, పాపాలన్నీ పండుతాయి. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ మీరు చూడండి, లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ మీకు మల్టీవిటమిన్ కారప్పొడి, B కాంప్లెక్స్ కారప్పొడి,
నల్లేరు కారపొడి, నల్లేరు తెగని చాలా హెల్దీ అనమాట, దాంతో కారపొడి అండ్ ప్రోటీన్ కారపొడి, ఈ కారపొడులన్నీ వీళ్ళు దించారు. మంచి రివ్యూస్ వస్తున్నాయి. అండ్ హెల్దీ పౌడర్స్, ఏబీసీ పొడి అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి, ఇవి కూడా ఉన్నాయి. వీటితో పాటు వీళ్ళ దగ్గర ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, నట్స్, సీడ్స్తో వాటితో చేసినవి అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏం బుక్ చేసుకున్నా 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ డెలివరీ ఉంది. అండ్ ఆఫర్లు కూడా కొన్ని ఉన్నాయి. 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో ఆర్డర్ పెట్టవచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయొచ్చు. వెంటనే ఆర్డర్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాను అప్పుడప్పుడు. థ్యాంక్ యూ.